హాయ్ హలో ఎవరివన్. ఈరోజు నా ఛానల్ అయితే ముంత మసాలా ఏ రకంగా రెడీ చేయాలో పూర్తి వీడియో అయితే నా ఛానల్ అప్లోడ్ చేశాను. దీన్ని అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఏమైతే వేసామో అవన్నీ కూడా వీడియోలో పూర్తిగా అయితే చూపించాను. ఇవన్నీ కలిపి పిల్లలకు పెడితే మామూలుగా తినరండి, నిజంగా చెప్తున్నాను. ఇవి బయట తీసుకునే కానీ ఇంట్లో రెడీ చేసి పిల్లలకు పెడితే కనుక చాలా చాలా ఇష్టంగా తింటారు. ఏంటి మేడం ఇందులో ఈ లేస్ ప్యాకెట్లు అన్నీ పక్కన పెట్టి ఇవన్నీ వేస్తారా ఏంటి అని అనుకుంటున్నారు కదా. రోజు అయితే తినకూడదు, కానీ అప్పుడప్పుడు ఒకసారి అయితే ఈ లేస్ ప్యాకెట్లు అనేవి పిల్లలకి పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలా అని పద్దాక అయితే ఇది పెట్టకూడదు, హెల్త్కి అంత మంచిది కాదండి, ముందే చెప్తున్నాను. మా ఏరియాలో అయితే వీటిని మరమరాలు అని పిలుస్తామండి. వేరే చోట్ల అయితే తెలంగాణ అటు సైడ్ వాళ్ళు అయితే దీన్ని బురుగులు అని పిలుస్తారు. ఎందుకంటే నేను అటు సైడ్ వెళ్ళేటప్పుడు వీటిని ఇలానే పిలుస్తారని చెప్పారు నాకు తెలిసిన వాళ్ళు ఒకరు. మా ఏరియాలో మాత్రం వీటిని మరమరాలు అని పిలుస్తామండి. వీటిని ఇలా అయితే నేను కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను. తూకం అయితే చెప్పలేను, కానీ కొలత ప్రకారం అయితే కిలో ఎలా ఎన్నో వస్తాయో కిలోకి అన్నీ అయితే తీసుకున్నాను. వీటిల్లో ఒక లేస్ ప్యాకెట్, అలాగే కుర్కురే ప్యాకెట్, ఒక ఆనియన్ అయితే కట్ చేసి, అలాగే టమాటోస్, చిల్లీస్ కూడా వేసాను కొంచెం స్పైసీగా ఉండాలని. ఇందులో చాట్ మసాలా కూడా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో చిన్న మైనస్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే లెమన్ అనేది మాకు అందుబాటులో లేకపోవడం వల్ల అది ఇంట్లో ఉండి ఎండకు బాగా అయితే ఒళ్ళిపోయింది. దాన్ని అయితే మేము ఇందులో వేసాము. ఇదేంటి లెమన్ ఇలా ఉందనుకుంటారు, ఏదో సాముతున్నట్టు, చింత చచ్చినా పులుపు సావదన్నట్టు లెమన్ లానే ఉంటుంది కదా పులుపు. అదైతే వేసాము తప్పని పరిస్థితుల్లో. దీంట్లో కొంచెం లెమన్ ఎక్కువ యూస్ చేస్తే బాగుంటుంది. ముంత మసాలా అని అయితే అన్నాను, కానీ ముంత అయితే మా దగ్గర అందుబాటులో లేదండి. దానివల్ల నేనైతే దీనిపైన ముంత పెట్టి దీన్ని హీట్ చేయలేదు. ఇలా కలిపేసి అయితే పిల్లలకి స్నాక్స్ లాగా ఇచ్చాను. చాలా చాలా ఇష్టంగా తిన్నారు. మీకు వీలుంటే కనుక ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పడం కాదు, కానీ దీని టేస్ట్ అయితే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇప్పుడైతే సమ్మర్ సీజన్ కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, వాళ్ళకి ఎప్పుడు రొటీన్గా పెట్టే స్నాక్స్ కాకుండా ఇలాగ అప్పుడప్పుడు ట్రై చేయండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే పిల్లలు ఎక్కువనే ఉంటారండి, వాళ్ళ కోసం అయితే నేను కొంచెం ఎక్కువే క్వాంటిటీ చేశాను. ఏంటి ఈ మేడం ఇన్ని చేస్తున్నారు వీళ్ళకైనా లేదా పక్కింటి వాళ్ళు పెట్టడానికి అని డౌట్ అయితే ఫీల్ అవ్వద్దు. మా ఇంట్లో ప్రస్తుతానికి సమ్మర్ అని చెప్పాను కదా, సమ్మర్లో చుట్టాలు అయ్యి వస్తూ ఉంటారు కదా, కోనసీమ వాళ్ళం కదండి, అందులోకి మాకు మర్యాదలు ఎక్కువ కదా. చుట్టాలు వచ్చి ఉన్న వాళ్ళందరికీ కూడా రకరకాల స్నాక్స్ అయితే చేసి పెడతానని మొన్నే చెప్పాను మీకు వీడియోలో. అందుకని వాళ్ళ కోసం అయితే ఇవి రెడీ చేశాను. మా ఇంట్లో పిల్లల కోసమేనండి ఇవి. అయితే వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. చుట్టాల కోసం స్నాక్స్ చేశానని చెప్పి అంటున్నాను కదండి. ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఏదైనా పొరపాటున ఒక మాటగానే వదిలేస్తే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను ఊరికే ఆట పట్టిస్తున్నారండి, మేము చుట్టాలమా అని. మరి నిజంగా ఎప్పుడైనా ఒకసారి వచ్చే వాళ్ళు గెస్ట్లే కదండి మన దృష్టిలో. వాళ్ళ కోసం మంచి మంచి అయితే చేసి పెడుతూ ఉండాలి. నేనైతే వాళ్ళు ఏం అడుగుతారో అవన్నీ అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్. అలానే మీరు కూడా మీ చుట్టాలకు పెట్టండి, చాలా చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని. ఇలానే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇప్పటివరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఒక సబ్స్క్రైబ్, అలాగే ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ నుండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ముంత మసాలా రెడీ. దీని అయితే ఏ రకంగా చేశానో పూర్తి వీడియో మీకు అయితే చూపించాను. అలాగే ఫస్ట్ని ఏమైతే వేసానో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీ అందరి కోసం. మరొకసారి నేనైతే ఈ మురమరాలు తీసుకొని ఇందులో అయితే వేరుశెనగ గుళ్ళు అయితే వేపి కొద్దిగా వేసాను టేస్ట్ బాగుండడం కోసం. అలాగే ఒక ఆనియన్, ఒక టమాటా, 2 చిల్లీస్ కట్ చేసి కూడా వేసాను. ఇందులో చాట్ మసాలా వేస్తే బాగుంటుంది. మాకైతే ఇప్పుడు ఇష్టపడలేదు, సమ్మర్ కదా కొంచెం హీట్ చేస్తుందని, అది వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ వేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇందులో లెమన్ అనేది పిండేస్తే ఫైనల్గా అయిపోయినట్లే. కొంతమంది దీనిపైన ముంత పెట్టి నిప్పులు వేసి పొగ పెడుతుంటారు, ఎందుకంటే అది హీట్ అయ్యి దానికి ఆ ఫ్లేవర్ పడుతుందనే ఉద్దేశంతో. ఇలాగ కూడా దీన్ని తినొచ్చు, పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. మేమైతే ట్రై చేసాం, చాలా చాలా బాగుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి వీలుంటే ట్రై చేయండి. మీ పిల్లల దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే మీకు వస్తాయి. ఓకే, ఇలానే ఫాలో అవుతున్నాను నా ఛానల్ని. ఫైనల్గా ముంత మసాలా రెడీ. మీకు ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.